హలో అండి అందరికీ. ఈరోజు నేను బెల్లంతో గులాబ్ జామున్ చేశానండి. సూపర్ వచ్చింది టేస్ట్. చూడండి మంచిగా లోపల పిండి లేకుండా మంచిగా ఉడికి మంచిగా వచ్చిందండి టేస్ట్ కూడా. చక్కెర లేకుండా ఇలా బెల్లంతో మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ చూసేయండి. ఆ కప్పుతోని కప్పున్నర అయింది నాకు పిండి అన్నమాట. కప్పుతో తీసుకున్నాను. అది 180 గ్రామ్స్ ఉంది. ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అన్నమాట అది. తర్వాత కాగపెట్టి చల్లారబెట్టుకున్న పాలు ఆ కప్పు వరకు తీసుకున్నాను, కానీ నాకు అందులో 70% సరిపోయినాయి. అది మిల్క్ అంతే. మిల్క్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా సాఫ్ట్గా కాకుండా బాగా గట్టిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఆ విధంగా. లాస్ట్కి ఒక 20% మిల్క్ మిగిలినాయి అంతే. మంచిగా ఒక 5 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే. ఇలా మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బెల్లం సిరప్ తయారు చేసుకోవడానికి అన్నమాట. కప్పున్నర అయింది కదండి పిండి. 2 కప్స్ తీసుకున్నాను బెల్లం దీనికి అన్నమాట. 2 కప్స్ బెల్లానికి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను అంతే. ఈ సేమ్ చక్కెర వేసినట్టే వచ్చినాయండి టేస్ట్. ఇంకా చక్కెర కొంచెం యూజ్ చేయొద్దు అన్నట్టు, బెల్లం అయితే మంచిది కదా అన్న ఉద్దేశంతో చేసిన. కన్నయ్య కూడా మంచిగా తిన్నాడు, మేమందరం మంచిగా తిన్నాం. స్వీట్ అంటే బాగా ఇష్టం అన్నమాట, అందుకనేసి ట్రై చేసిన. మంచిగానే వచ్చింది, పర్లేదు. 2 కప్స్ బెల్లానికి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం అంతా కరిగే వరకు ఇట్లా మిక్స్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్లో బెల్లం మొత్తం కరిగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అన్నమాట, హైలో కాదు. చూడండి ఇట్లా కొంచెం కలుపుకుంటూ ఉంటే కింద కూడా ఇట్లా అడుగంటుకుంటూ ఉంటుంది అన్నమాట. ఒక 10 మినిట్స్కి మొత్తం కరిగిపోయింది. అందులో మొత్తం ఇట్లా ఇక బెల్లంలో ఇట్లా కొంచెం డస్ట్లా ఉంటుంది కదండి, దాన్ని నేను ఇప్పుడు వేరే దాంట్లో తీసుకొని మళ్ళీ అందులో టీ స్ట్రెయిన్ ఉంటుంది కదా, దాంతో అది స్ట్రెయిన్ చేసుకున్నాను అన్నమాట. మొత్తం డస్ట్ ఉంటే బాగోదు కదా, అందుకనేసి ఫస్ట్ అది వేరే దాంట్లో పోసి మళ్ళీ అది క్లీన్ చేసుకొని మళ్ళీ టీ స్ట్రెయిన్తో వడబోసుకున్నా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా మరగనిస్తే కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని మరగనించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇట్లా కొంచెం చిక్కగా ఇట్లా ఇట్లా వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఇట్లా కొంచెం జిగురుగా వస్తుంది అన్నమాట. అప్పటి వరకు ఇట్లా చూసుకొని ఆఫ్ చేసుకోవాలి అంతే. నాకైతే 15 మినిట్స్ వరకు వచ్చింది. ఆఫ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది పిండి కలిపి పెట్టుకున్నాను కదా, దాన్ని ఇట్లా చిన్న చిన్న ముద్దలు ఫస్ట్ ఒక చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలు లెక్క చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం నాకు ఒక 30-35 వరకు అయినాయండి. ఈ సైజులో చేసిన. పెద్దగా అనిపించినాయి, ఇంకా నూనెలు వేసి సిరప్లు వేసే వరకు ఇంకా పెద్దగా అయిపోయినాయి అన్నమాట సైజు. ఇంకా మొత్తం ఇవైనాయి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. అది వేడైంది. ఆల్రెడీ ఒకటి వేసాను. అట్లా ఒక్కొక్కటి నాకు ఆయిల్ ఎక్కువనే వేసిన కాబట్టి చేసిన వాటిలో హాఫ్ వరకు ఒకటేసారి వేసి మెల్లగా నిదానంగా ఫ్రై చేసిన అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల మొత్తం మంచిగా ఉడికి మంచిగా అవుతుంది అన్నమాట. లోపల ఇట్లా పిండి లేకుండా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది అన్నమాట. ఇట్లా మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసిన వీడియో. ఇది మొత్తం ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచిగా చుట్టుపక్కల మంచిగా మొత్తం లోపల సాఫ్ట్గా మంచిగా ఉడుకుతుంది. అది అయిపోయినాక సిరప్లు వేసేసి మళ్ళీ మిగతావి కూడా వేసేసి అవి కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయినట్టే ఆల్మోస్ట్. చూడండి మంచి కలర్లో వచ్చినాయి కదా, ఈ కలర్లో వస్తేనే బాగుంటాయి. కొంచెం లైట్గా తీసుకున్న బాగు. అవి కూడా సిరప్లో వేసేసిన. ఫస్ట్ వేసిన చూడండి ఎంత పెద్దగా అయినాయో. ఇక మిగతాయి కూడా వేసేసి ఒక 10 to 15 మినిట్స్ అలా క్యాప్ పెట్టేసి పక్కకు వదిలేయాలి. అప్పుడే మంచిగా ఆ సిరప్ మొత్తం జామున్స్ పీల్చుకొని మంచిగా జ్యూసీగా తీయగా వస్తుంటాయి అన్ని. టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా. నాకైతే బాగా వచ్చినాయి. చూడండి ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా. కాలుతున్నాయి ఇంకా అప్పటికి కూడా. ఇక ఇట్లా ముట్టుకొని చూస్తున్నా, చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చినాయి. అయిపోయిందండి మొత్తానికి. స్వీట్ ప్రాసెస్ ఒకటి వేసుకొని కూడా టేస్ట్ చేసిన. సూపర్ వచ్చింది అసలు టేస్ట్. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటానే. బాయ్ బాయ్.